హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట్ వరంగల్ డిస్ట్రిక్ట్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ ఉద్యోగాలన్నీ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో జాబ్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద వేరియస్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్స్ ద్వారా తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్ లింక్ యొక్క బ్రోచర్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్ గా కవర్ చేయబోతున్నాం కాబట్టి. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే డిసెక్షన్ హాల్ అటెండెన్స్ అనే పోస్టులు అయితే 4 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ గా చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే అనాటమీ, డిసెక్షన్ హాల్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెన్స్ పొజిషన్స్ అయితే 4 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైజ్ గా చూసినట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెస్ట్, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెస్ట్ ఆర్ డిఎంఎల్టీ పాస్ అయి ఉండాలి. అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ థియేటర్ ఎనస్థీషియా అసిస్టెంట్స్ పొజిషన్స్ అయితే 4 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ గా చూసినట్లయితే థియేటర్ ఎనస్థీషియా కోర్సులో బిఎస్సి ఎంఎల్టీ పాస్ అయి ఉండాలి. అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఇలా టోటల్ వేకెన్సీ అయితే 12 వేకెన్సీలు అయితే రిలీజ్ చేశారండి. ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ జాబ్ కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. మెరిట్ బేసిస్ పైన సెలక్షన్ అనేది ఉంటుంది. అన్ని రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ తో పాటు మీ బయోడాటా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట వరంగల్ డిస్ట్రిక్ట్ అనే అడ్రస్ కి 24/4/2024 ఈవినింగ్ 5 PM లోపు ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి అని మెన్షన్ చేశారు. ఫైనల్ గా ఇంటర్వ్యూకి వెళ్తే అది ఇంటర్వ్యూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్ లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ నా సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.